హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక యూట్యూబ్ వీడియో తీసుకొచ్చాను అనమాట. ఆ వీడియో ఏంటంటే, మనం జనరల్గా అయితే టీ వడబెట్టడానికి బయట కొనుక్కుంటాం. ప్లాస్టిక్ జెల్లీ కొనుక్కుంటాం, లేకపోతేనేమో స్టీల్తో తయారు చేసిన ఫిల్టర్ చేయడానికి జెల్లీ కొంటాం అనమాట. సో అలా కాకుండా ఇది మా ఇంట్లోనే తయారు చేశారనమాట. సో ఇది తయారు చేశారనమాట ఇట్లా. సో ఇది ఎలా తయారు చేశారు ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా మీకు ఇది చేసింది విపరీత అయితే చూపించాను. కాకపోతే ఏంటంటే ఒక పేపర్ మీద డిజైన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది ఎలా చేశారు ఏంటి అన్న దాని గురించి. సో ఇది ఎలా చేశారు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాకున్న యూట్యూబ్ ఛానల్ ఏంటి, అది ఈ వీడియో ఏ యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తాను కూడా క్లారిటీ చెప్తాను అనమాట. ఓకే. సో ఇక్కడ నాకున్న యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి మై యూట్యూబ్ ఛానల్స్ నేమ్స్. ఫస్ట్ వన్ SMEAMV@786, సెకండ్ వన్ EPOL 786, థర్డ్ వన్ NKPK 786, ఫోర్త్ వన్ SML Brothers @786, ఫిఫ్త్ వన్ మామ్ 786. సో వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి షేక్ మౌలాలి ఎడ్యుకేషన్ అండ్ మోటివేషన్ వీడియోస్, సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లైఫ్, థర్డ్ వచ్చేసి నా కథలు నా పాటలు నా కవితలు అనేది, ఇక్కడ ఫోర్త్ వచ్చేసి SML బ్రదర్స్ అంటే నా పేరు మా తమ్ముడుతో కలిపి నేమ్ పెట్టిందనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మామ్ 786 అండి. ఇది ఇప్పుడే కాదు, ఒక 1 month 2 months తర్వాత అంటే వీడియో కొత్తగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను ఈ చెప్పే వీడియో ఏదైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇది మనకి ఏ విధంగా తయారు చేసాము ఏంటో ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఇది జిలట చేయడానికి ఎలా చేసుకున్నారు ఏంటంటే, ఇక్కడ ఒక 2 feet ఉన్న ఒక సన్నని సువ్వ తీసుకున్నారనమాట. ఈ సువ్వ తీసుకొని దీన్ని ఏం చేశారంటే సెంటర్ నుంచి ఇక్కడ పార్ట్కి దీన్ని బెండ్ చేశారనమాట. సో ఈ పార్ట్ మొత్తం ఇలా వచ్చేసి బెండ్ చేశారు. ఇది ఎలా బెండ్ చేశారు ఏంటంటే, ఇట్లా బెండ్ చేశారనమాట ఈ పొజిషన్లో. దీని నుంచి హాఫ్ పార్ట్ ఇంక్లూ చేసుకొని సో ఈ విధంగా బెండ్ చేశారనమాట. సో దీనిలో ఇది మిక్స్ చేశారు. సో ఇలా ఈ పార్ట్ మొత్తం దీన్ని డిజైన్ చేశారనమాట. ఈ హాఫ్ పార్ట్ మొత్తం ఇలా మనకి ఈ పొజిషన్లో ఇలా ఉంచారనమాట. సో దీంట్లో ఏంటంటే ఇది ఒక సువ్వ అనమాట. ఈ సువ్వకి పాటు ఒక క్లాత్ తీసుకున్నమాట. క్లాత్ అంటే పాలిస్టర్ క్లాత్ కాదండి, ముతకగా ఉండే ఒక క్లాత్ అనమాట. ముతక ఉండే క్లాత్ వచ్చేసి ఇట్లా 1 feet ఇట్లా హాఫ్ ఫీట్ అనమాట. ఇది 1 feet ఇట్లా హాఫ్ ఫీట్ కలిపి ఇలా డిజైన్లో చేసుకున్నాను అనమాట. సో ఈ డిజైన్ చేసుకున్న తర్వాత ఏం చేశానంటే, ఇది పూర్తిగా 1 feet అనమాట, 1 feet. సో ఇక్కడ నుంచి ఇది హాఫ్ ఫీట్ సైజ్. ఓకే, 1/2 feet అనమాట. దీన్ని సెంటర్కి ఇలా పాయింట్ చేశారనమాట. ఈ సెంటర్కి పాయింట్ చేసి దీన్ని సర్కిల్ లాగా చుట్టేశారనమాట. అంటే లెంత్గా ఉంటుంది కదా, ఈ లెంత్గా ఉన్న పార్ట్ ఏం చేశాడంటే ఈ క్రాస్ సెక్షన్కి ఇప్పుడు కట్ చేశాడు. దీని నుంచి క్రాస్ సెక్షన్కి ఇలా కట్ చేశారనమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ 1 feet లెంత్ ఏదైతే ఉందో ఈ 1 feet లెంత్ది దీని చుట్టూ సో ఇలా క్లాత్ దీన్ని పేస్ట్ చేసి దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేశారనమాట. సో ఇలా స్టిచ్చింగ్ చేయడం ద్వారా ఏంటంటే ఈ సువ్వ ఏదైతే ఉందో ఆ సువ్వని క్లాత్ అనేది కవర్ చేస్తుంది అనమాట. సో బాటమ్ సైడ్లో అంటే ఇన్సైడ్ అంటే దీని లోపలగా క్లాత్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఏంటంటే ఆపోజిట్లో చూపిస్తాను. సో క్లాత్ అనేది ఇలా వస్తుంది అనమాట దీనికి. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏదైతే పార్ట్ కట్ అయి ఉందో ఆ పార్ట్ ఏం చేశాడంటే మధ్యలో దీన్ని స్టిచ్చింగ్ చేశారు దారంతో. సో ఇలా స్టిచ్చింగ్ చేశారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సువ్వ ఏదైతే ఉందో సర్క్యులర్ పొజిషన్లో ఉందో ఆ సర్క్యులర్ పొజిషన్కి ఫస్ట్ ఈ 1 feet ఉన్న క్లాత్ మొత్తం దీన్ని డిజైన్గా దారంతో సూదితో కుట్టారనమాట. సో మిగతాది ఈ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ అంటే ఈ భాగం కలుపుకొని ఈ పొజిషన్లో చేశారనమాట. ఎట్లా వస్తుందంటే అది
సో ఇది సువ్వకి వేసిన పార్ట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మిగిలేది ఏదైతే క్లాత్ ఉందో, అంటే ఇది క్లాత్ వైజ్ చేశారు, ఇలా వచ్చిన దాన్ని అవుట్ సైడ్కి ఇలా స్టిచ్చింగ్ చేశారు అనమాట. ఇలా టోటల్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని మొత్తంగా చూసినట్టయితే మనకి ఎలా వస్తుంది అప్పుడు ఇలా సర్క్యులర్గా ఉన్న ఇది దీనిపైన ఉన్న స్టిచ్చింగ్ అనమాట ఇలా ఉంటుంది. సో ఇలా స్టిచ్చింగ్ ఉంది. ఈ స్టిచ్చింగ్ నుంచి బాటమ్ సైడ్కి మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ దీని కార్నర్ సైడ్లో స్టిచ్చింగ్ చేసాం అనమాట. దీనికి మొత్తం జల్లెడ తయారైంది. సో దీంట్లో మనం ఏదైనా ఫిల్టర్ చేయొచ్చు. సో ఇక్కడ సువ్వ కనబడకుండా ఉండడానికి ఏం చేశారంటే దీనిపైన ఒక ప్లాస్టిక్ లాంటిది, అంటే మనం ఏదైనా బాక్స్ మీద వస్తుంది కదా కట్ చేసిన పాటు, అంటే టైట్ కట్ చేసేసి, సో అంటే చేతులు కాలకుండా అనమాట, ఒక హీట్ తగిలితే ఇలా దీన్ని ఇచ్చేసాను అనమాట. సో దీంట్లో మనం ఏదైనా వడబోయచ్చు. ఇలా వడబోయటానికి ఒకవేళ ప్లాస్టిక్ అనుకోండి, ఇదే టీ వడబోసేది ఏమవుతుంది, ప్లాస్టిక్ హీట్కి కొంచెం కరిగి మనకి తాగేటప్పుడు ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అలా కాకుండా స్టీల్ అనుకోండి, స్టీల్ది కూడా ఎక్కువ వాటర్ ఫిక్సింగ్లో చేస్తే కొరైజన్ ఏర్పడుతుంది, తుప్పు పడుతుంది, దాని ద్వారా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ ఇలా క్లాత్ ద్వారా చేసేది ఏంటంటే ఎటువంటి మనకి బాడీకి ఎఫెక్ట్ ఉండదు. అందుకని చాలామంది అబ్జర్వ్ చేయండి, మీరు బయట హోటల్లో చేసేటప్పుడు క్లాత్తో చేసిన జల్లెడ ఏదైతే ఉందో ఆ జల్లెడతోనే టీని వడబోస్తారు. ఎందుకంటే దాన్ని వడబోసిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న పార్టికల్ ఏదైతుందో టీ పొడి పార్టికల్ పడేసి మళ్ళీ ఈ క్లాత్ని శుభ్రంగా కడతారు. శుభ్రంగా కడిగిన తర్వాత ఆరబెడతారనమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో మనం చేసుకోవడం కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. మనం బయట కొన్న ప్లాస్టిక్ ఫిల్టర్ ఇది కావచ్చు, లేకపోతే స్టీల్ది కావచ్చు, మనకి ఈజీగా వడబోయచ్చు. కానీ ఏంటంటే దాంట్లో కొంచెం డెఫెక్ట్ వస్తుంది అనమాట. అంటే టీ పౌడర్స్ డెఫెక్ట్ కాదు, మనం హెల్త్కి మంచిది కాదు. సో ఇలాంటిది మనం తయారు చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే, తక్కువ కాస్ట్ ఉంటుంది. సో మనం ఏదైనా సజెస్ట్ ఇదే దీంతో ఈ విధంగా చేస్తాం అనమాట. ఫైనల్గా ఇది ఇలా తయారైందనమాట. సో చూడండి నేను చెప్పినట్టుగా. సో ఇది చేసుకున్నాం. ఇదంతా లోపల దాంట్లో సువ్వ ఉందన్నమాట, పల్సర్ సువ్వ అనమాట. ఈ పల్సర్ సువ్వని బెండ్ చేసి ఇక్కడ మొత్తం ఇచ్చేసారు. దీనిపైన నేను డిజైన్లో ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా క్లాత్ అనేది ఇంకొంచెం స్టిచ్చింగ్ చేశారనమాట. కాబట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసాం అనమాట. ఇది హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసాం. సో కట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ కట్ చేసిన పార్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ చూపించాను ఈ పార్ట్. సో దీన్ని ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేశారనమాట. సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇలా ఫిల్టరేషన్కి ఇది అయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సువ్వకి పైన ప్లాస్టిక్ లాంటిది, ఇది అంటే ప్లాస్టిక్లో సువ్వ చేసి, అంటే ఇది మనం పట్టుకోవడానికి అనుకోకుండా అనమాట. అదే సువ్వ అనుకోండి ఒకవేళ హీట్కి మనకి కాలుతుందని చెప్పేసి దీన్ని ఇచ్చేసారనమాట. యాక్చువల్గా దీనికి కూడా మనం క్లాత్తోనే చుట్టొచ్చు, బట్ అవైలబిలిటీ లేకపోవడం ద్వారా చేసామన్నమాట. సో ఇది దీంతోనే మనం కాఫీ ఫిల్టర్ చేయొచ్చు, టీ ఫిల్టర్ చేయొచ్చు, నెయ్యి కూడా ఫిల్టర్ చేసామన్నమాట. సో ఇది మనకి కొత్తగా తయారు చేసింది కదా, బట్ మేము తయారు చేసుకున్న టీ వడబోసే జల్లెడ అనమాట. సో ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. ఎందుకంటే మీకు నచ్చితే మీరే లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తారన్నమాట. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ ద్వారా చూస్తూ ఉండండి. సో నేను యూట్యూబ్లో ఎప్పుడైనా సరే 9 తర్వాతే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సో చూడండి, నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో ఇది తయారు చేసింది ఎవరు ఏంటంటే మా తమ్ముడు అనమాట. మా అబ్బాయి ఇంట్లో ఉండి ఏదైనా ఒకటి క్రియేట్ చేయమంటే మా తమ్ముడు చేశాను అనమాట. సో డిజైన్ పరంగా ఇచ్చేసాను, ఇలా తయారు చేసానమాట హ్యాండ్తో. సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు, గొప్ప అని కాదు, మామూలుగా చెప్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఇది డిజైన్లో చూపించాను. క్లాత్తో మనం చూపించాలంటే మనకు కొత్త తయారు చేయడానికి అంత ఇది లేదు కాబట్టి, అవసరం ప్రజెంట్ ఒకటే ఉంది కాబట్టి చేశాను. సో ఇది ఈ ప్రజెంట్ నేను ఈ వీడియో ఎందులో అప్లోడ్ చేస్తున్నానని చెప్పానంటే, సో ఇక్కడ SML బ్రదర్స్ 786 అనే దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.